ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ ఓం సర్వే జనా సుఖినో భవంతు ఓం సహనా భవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 ఓం శాంతి 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 ఓం శాంతి శాంతి శాంతి. ఆద్య టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు 27వ రోజు. ఈరోజు ప్రతిరోజు మనం గత 26 రోజులుగా ప్రతిరోజు యోగానికి సంబంధించినటువంటి ఒక మంచి విషయం ఏదో ఒకటి మనం చెప్పుకుంటూ తెలుసుకుంటూ దాన్ని నేర్చుకుంటూ అభ్యాసంలో పెట్టుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఆ క్రమం లోపల మనది 27వ రోజు. మనం నేర్చుకోబోయేటటువంటి ఆసనం యొక్క పేరు ఏమిటి అంటే ఆ ఆసనం పేరు పద్మాసనం అంటారండి. అంటే ఒక మనిషి మెడిటేషన్ కోసం కూర్చునేటప్పుడు కానీ లేకపోతే కొన్ని ఆసనాలు చేయటానికి కానీ ఈ ఆసనం చాలా బేస్ అవుతుందండి. మెడిటేషన్కి కానీ లేకపోతే ఆసనానికి కానీ లేకపోతే కొన్ని ప్రాణాయామాలు చేయడానికి కానీ లేకపోతే కొన్ని క్రియలు చేయడానికి కానీ అన్నిటికీ ఇది హెల్ప్ అవుతుందండి ఈ పద్మాసనం అనేది. ఎందుకు ఈ పద్మాసనంలో వేసుకుని కూర్చోవడం వల్ల మనకి ఏమి మనకి లాభాలు కలుగుతాయి అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందామండి. ఒకసారి ఆసనం కూడా ఎలా వేయాలో వేసుకుని కూర్చుని తర్వాత నేర్చుకుందాం. ఈ ఆసనం ఎలా వేసుకోవాలంటే అండి, మొట్టమొదట మనం ఎడమ కాలుని తీసి ఈ గజ్జల్ ఈ ప్రాంతంలో ఇట్లా పెట్టాలండి. ఈ జాయింట్లో పై జాయింట్లో పెట్టాలి. మళ్ళీ కుడి కాలుని తీసుకొచ్చి మనం ఈ ఒక్క జాయింట్లో ఇట్లా పెట్టాలి పైన. ఎడమ కాలుని కుడి తోడ పైన, కుడి కాలుని ఎడమ తోడు పైన ఇట్లా మనం వేసుకుని ఉండడం ఇది పద్మాసనం అంటారండి. అంటే ఒక పద్మంలాగా ఉంటుంది చూసేటప్పుడు. ఒక పద్మం రెక్కలు తను విచ్చుకుని ఉన్నప్పుడు పద్మాసనం ఎలా ఉంటుందో లోటస్ పోస్చర్ అంటారు దీన్ని. సో ఈ పద్మాసనం మనకి ఎలా ఉంటుందంటే మనకి ఇలా కూర్చుని ఉండడం అండి. ఈ పద్మాసనంలో కూర్చుని మనం ఉండే ఫస్ట్ దీనికి మెడిటేషన్కి ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది అని మనం అనుకున్నాం. ఈ మెడిటేషన్లో ఉపయోగపడుతుంది అన్నది ఎట్లా ఉపయోగపడుతుంది అన్నది కొన్ని ఆసనాలు మనం నేర్చుకుని చేయాలన్నప్పుడు, కొన్ని ప్రాణాయామాలు చేయాలన్నప్పుడు, కొన్ని క్రియలు చేయాలన్నప్పుడు ఈ ఆసనాల్లో కూర్చునే ఆ ప్రాణాయామాలు కానీ ఆ ఆసనాలు కానీ ఆ క్రియలు కానీ చేయాల్సి వస్తుందండి. సో అందువల్ల ఈ పద్మాసనం యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇది రెగ్యులర్గా మనం కూర్చునేది ఇలా కూర్చోవడం మనం అలవాటు చేసుకున్నామంటే కూడా చాలా మంచి జరుగుతుంది, చాలా మంచిది అవుతుందండి. అన్ని విషయాలకు ఆడవారికి కానీ మగవారికి కానీ ఇద్దరికి కూడా చాలా మంచి గొప్ప ఆసనాల లోపల ఇదండి. కానీ ఏ ఆసనం అయినా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు బయట వాళ్ళు ఎవరితోనే అంటే ఇప్పుడు నేను ఇలా వేస్తున్నాను, నన్ను చూసి మీరు ఇలా రాలేదని మీరు బాధపడక్కర్లేండి. ఎదుటి వాళ్ళు ఎవరితోనూ మీరు కంపేర్ చేసుకోకండి. 3 విషయాలు మీకు చెప్తూనే ఉన్నా. మొదటి విషయం, బయట ఎవరితోనూ మీరు కంపేర్ చేసుకోవద్దండి. ఇలా వేయాలంటే వేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ రాకపోయిందా, మీకు ఒక కాలు వచ్చి ఇంకో కాలు మీకు రావట్లేదా, మీరు ఏం చేయండి, మెల్లగా దీన్ని ఇలాగ తీసుకొచ్చి ఇలా ట్రై చేయండి. మళ్ళీ నొప్పేసింది, మళ్ళీ కింద పెట్టేయండి. మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ నొప్పేసింది, మళ్ళీ కొంచెం కింద పెట్టేయండి. మళ్ళీ కొంచెం తీసి పైన పెట్టుకోండి. కొంచెం సేపు అవుతుందా, అయిన తర్వాత మెల్లగా మళ్ళీ కిందకి తిప్పేసుకోండి. మళ్ళీ ఇది కూడా నొప్పేస్తుందా ఇలా అనుకోండి. ఒకవేళ ఎక్కువగా నొప్పేసిందా ఈ కాల్ని ఇలా అనుకోండి. ఇది ఇలా రొటేట్ చేసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతూ వస్తుంది. అప్పుడు వేసుకోండి. అప్పుడు ఈ కాల్ని కూడా తీసుకుని దీన్ని కూడా చక్కగా ఇలా రొటేట్ చేసుకుని
ఫ్రీ చేసుకోండి యాంకిల్స్ని, అప్పుడు ఇలా వేసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎంతసేపు మీరు మెల్లమెల్లగా వేసి నొప్పి వస్తున్నాక మళ్ళీ కిందకి దింపేయాలి, మళ్ళీ వేసి మళ్ళీ నొప్పి వస్తే కిందకి దింపేయాలి. ఇలా మీరు చేయగా అప్పుడు కొంచెంసేపు ఉండడం అలవాటు అవుతుంది. కొంచెంసేపు ఉండడం అలవాటు అయిందంటే ఎక్కువసేపు ఉండడం అలవాటు అవుతుంది. ఎక్కువసేపు ఉండడం అలవాటు అయిందంటే మీరు ఏ క్రియ కానీ ఏ ప్రక్రియ కానీ మీరు చేయాలనుకున్నప్పుడు దానిలో ఆసనాలు కానీ క్రియలు కానీ ప్రాణాయామాలు కానీ ఏదైనా మీరు చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ పద్మాసనాల్లో ఫస్ట్ మనం ఇట్లా కూర్చున్న తర్వాత మనకి ఫస్ట్ హెల్ప్ అయ్యేటువంటి మెడిటేషన్కి చాలా హెల్ప్ అవుతుంది నాన్న. మెడిటేషన్కి ఎందుకు హెల్ప్ అవుతుందని అంటే ఎప్పుడైతే మీరు ఈ మోకాళ్ళని ఎంత చక్కగా ఇలా మడిచిపెట్టి ఈ లోటస్ పోస్టర్లో కూర్చుంటారో మీరు ఇంకా బెండ్ అయి కూర్చోలేరు. బెండ్ అయినా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు. ఎందుకు ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే ఇది కూర్చోనివ్వదు. ఇది ఇలా మడిచిపెట్టినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ బిగించినట్టు అవుతుందో కింద ఫెరుమ్ బేస్ ఏదైతే గట్టిగా ఉంటుందనుకోండి, ఇప్పుడు ఫౌండేషన్ కింద ఇంటికి ఫౌండేషన్ వేసిన తర్వాత ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉందో పైన మనం కట్టడానికి ఈజీగా వస్తుంది. అలాగే ఫౌండేషన్ ఇక్కడ కింద గట్టిగా వేసేసిన తర్వాత పైన బిల్డింగ్ ఎక్కడైనా వంగుతుందా? వంగే ఛాన్స్ లేదు, ఎందుకంటే దాని మీద ఆధారపడి గట్టిగా ఉంటుంది. అలాగే శరీరాన్ని కూడా ఎప్పుడైతే మీరు ఫౌండేషన్ గట్టిగా వేశారో అప్పుడు అది వంగే ప్రస్తావనే ఉండదండి. ఆల్మోస్ట్ మీకు ఒక రిజిడ్గా స్టిఫ్గా మీకు ఎప్పుడు ఒక స్టేబుల్గా మిమ్మల్ని కాపాడడానికి కావాల్సినటువంటి ఆసనాలు వస్తుంది. అందుకే కొన్ని ప్రాణాయామాలు చేసేటప్పుడు కొన్ని క్రియలు చేసేటప్పుడు మనల్ని ఇది వేసుకునే చేయమని చెప్తారు. అలాంటిది దాని గురించి ముందర మాట్లాడదాం. సో అందువల్ల ఇది పద్మాసనం అనేది ఫస్ట్ మనకి స్పైనల్ కార్డ్ని మన హిప్స్ ఏదైతే ఉందో హిప్స్కి ప్రెషర్ పడుతుంది, హిప్స్కి మంచి సర్క్యులేషన్ బాగా వస్తుంది, స్ట్రెచ్ బాగా ఇది ఇక్కడ ప్రెషర్ పడి తర్వాత పైన పెల్విక్ రీజియన్ పెల్విక్ రీజియన్ రెండింటికి కూడా మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుందండి. ఒక రిజిడిటీని పెంచుతుంది, అంటే బాడీ లోపల ఒక సాలిడ్గా ఉండేటువంటి ఒక నేచర్ని బాగా పెంచుతుంది. తర్వాత ఈ యాంకిల్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ యాంకిల్స్, తర్వాత ఈ పోర్షన్ ఈ జాయింట్ ఏదైతే ఉందో ఈ జాయింట్, ఇవి రెండు కూడా మనకి యాంకిల్ పోర్షన్ ఈ నీ పోర్షన్ ఇవి రెండు కూడా మంచిగా స్ట్రెచ్ అవుతూ ఉంటుందండి. స్ట్రెచ్ అవుతూ ఈ యాంకిల్ పోర్షన్ నీ రెండు కూడా స్ట్రెచ్ అయ్యి మనకి చాలా చక్కగా అది ఫ్రీ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, స్ట్రెచబుల్గా తయారవుతుంది. అది మనకి చాలా హెల్ప్ అవుతుందండి. ఇది అవడం వల్ల మనకేమవుతుంది, చక్కగా ఒక మంచి కాన్సన్ట్రేషన్. మనం ఇప్పుడు మెడిటేషన్ దీనిలో చేయాలని కూర్చున్నాం అనుకోండి, మీకు ఆల్రెడీ చెప్పాను చిన్ముద్ర ఫస్ట్ వేరియేషన్ సెకండ్ వేరియేషన్ అని. ఈ చిన్ముద్ర సెకండ్ వేరియేషన్ ఫస్ట్ వేరియేషన్లో ఏదైనా వేసుకుని ఈ పద్మాసనం వేసుకుని కూర్చున్నారనుకోండి మీకు చాలా తొందరగా, ఎందుకంటే స్పైనల్ కార్డ్ని ఈ ఒక మొత్తం బాడీ శరీరాన్ని అంతా కూడా స్టిఫ్గా స్ట్రైట్గా మీరు పెట్టి ఉంటారు. మీకు తెలియకుండానే ఈ యొక్క పోస్చర్ మిమ్మల్ని అలా పెట్టడం వల్ల మీకు ఏమవుతుంది, మంచి కామ్నెస్, తొందరగా మీకు కామ్నెస్ వచ్చేస్తుంది. తొందరగా మీకు కామ్నెస్ వస్తుంది. ఆ తర్వాత బ్రెయిన్ని చక్కగా శాంతపరిచేస్తుంది. మీరు ఇట్లా కూర్చొని చేయగా మీకు బ్రెయిన్ అంతా మంచిగా శాంతంగా అయిపోతుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అలా సాఫీగా మీకు మైండ్ సెట్ చక్కగా ఉండడానికి హెల్ప్ అవుతుంది ఈ ఒక పోస్టర్లో కూర్చున్నారంటే. తర్వాత ఈ ఆసనంలో మీరు కూర్చుని ఇలా కొంతసేపు మీరు చేయడం ఉండడం వల్ల మీకు ఒక మంచి అవేర్నెస్, అంటే మీకు ఏదైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారో జ్ఞానం, ఆ జ్ఞానం అంతా తొందరగా లభ్యం అవడానికి ఈ ఆసనం ఎంతో హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే చక్కగా మీరు స్ట్రైట్గా దృఢంగా కూర్చుని ఉంటారు కనుక మీరు మనసు బుద్ధి కూడా మీ అదుపులో తొందరగా వచ్చడానికి హెల్ప్ అవుతుంది ఇది. సో ఒక మంచి అవేర్నెస్ని ఇస్తుంది. తర్వాత ఒక అటెన్షన్, మీకు ఏదైతే మీరు దాని మీద ఒక అటెంటివ్ పెట్టి నేర్చుకోవాలని చేస్తున్నారో అది అటెంటివ్నెస్కి మీకు దొరకడానికి ఎంతో ఇది హెల్ప్ చేస్తుంది. ఈ పోస్టర్ మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది అలా కూర్చోడం వల్ల. తర్వాత మీకు ఇలా కూర్చోవడం వల్ల వద్దన్న స్పైనల్ కార్డ్ మీకు స్ట్రైట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ పోస్చర్ సెట్ అయిపోతుంది. ఎంత చక్కగా పోస్టర్ సెట్ అయిపోతుందంటే మీరు ఒక్కసారి ఇలా కూర్చొని అలవాటు చేసుకొని మీకు అలవాటు అయిపోయిందని అనుకోండి, మీరు కూర్చున్నంతసేపు మీరు బెండ్ అవ్వలేరండి, స్పైనల్ కార్డ్ని వంచలేరు, అంత స్టిఫ్గా మీకు ఉంటుంది. ఈ ఆసనాల్లోనే ఆ ప్లస్ పాయింట్ ఉంది పద్మాసనంలో. అందుకే పద్మాసనం కొన్ని ప్రిఫర్ చేయమని చెప్తారు. ఆ పద్మాసనం ప్రిఫర్ చేసి మీరు కూర్చున్నారంటే మీకు వచ్చేయగలిగే పెద్ద విషయం ఉంటుంది.
సరే, ఇందులో ఆడవాళ్ళకి ఒక గొప్ప అడ్వాంటేజ్ ఉందండి. ఏమిటి అడ్వాంటేజ్ అంటే, వాళ్ళకి మెన్స్ట్రువల్ పీరియడ్ లోపల వాళ్ళకి ఏదైతే డిస్కంఫర్ట్ వస్తుందో ఆ డిస్కంఫర్ట్ని ఈ ఒక పోస్టర్లో వాళ్ళు రెగ్యులర్గా కూర్చుని అలవాటు చేస్తే చాలండి. ఏం చేయగల మెడిటేషన్ దీనిలో చక్కగా కూర్చుని అలవాటు చేసుకుంటూ వచ్చారంటేనే మీకు మెన్స్ట్రువల్ పీరియడ్ లోపల మీకు వచ్చేటువంటి డిస్కంఫర్ట్స్ ఏదైతే ఉంటాయో, పెయిన్స్ కానీ బ్లడ్డింగ్ ఎక్కువగా అవడం కానీ అదన్నీ ఏదైతే అవుతాయో అవన్నీ మీరు ఇట్లా నిటారుగా పెట్టి కూర్చుని అలవాటు చేయగా అవన్నీ కూడా మీకు ఆ ప్రెషరు ఆ డిస్కంఫర్ట్ అంతా కూడా తగ్గి కొంచెం నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుందండి. తర్వాత సయాటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఓవర్గా సయాటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఇంకా కాలే ఎత్తి పెట్టలేని వాళ్ళు, ఇది కొంచెం నెమ్మదిగా ఒక సజెషన్తో పక్కన ఒక గైడెన్స్తో మెల్లమెల్లగా డెవలప్ చేసుకుంటూ రావాలి. కొంచెం లేదు లైట్గా ఇప్పుడిప్పుడే మొదలైందన్న వాళ్ళకి, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక ఆసనంలో ఎక్కువగా వేసుకుని కూర్చోవడం అనేది మొదలు పెడితే అన్ని నరాలు ఒక్కసారి సాగదీసినట్టు అయ్యి నరాలన్నీ కూడా వాటి చక్కగా వాటి పనులను అవి చేసుకుంటూ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా ఫ్లో అయినట్టుగా చేసుకుని మనకు నొప్పులు ఎక్కడ రాకుండా మనల్ని మ్యాక్సిమం కాపాడుతాయండి. సయాటికా ఉన్న వాళ్ళకి కూడా బాగా ఇది హెల్ప్ అవుతుంది. కానీ ఉధృతంగా చాలా ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి మెల్లమెల్లగా ఆసనాన్ని ప్రాక్టీస్ చేసుకుని ఈ యొక్క గైడెన్స్ మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటారండి. ఎవరో ఒకళ్ళు ముందర చేయండి. ఎందుకంటే గబుకుని పట్టుకుపోయిందంటే అప్పుడు ఏం చేయలేరు కనుక, రోగం ఉన్నవాళ్ళు. లేని ఉన్నవాళ్ళు జస్ట్ ఇప్పుడే లైట్గా వచ్చిన వాళ్ళు, కొంచెం నొప్పులు మాత్రం వస్తుంది అన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు చక్కగా చేసేయచ్చు. కానీ వాళ్ళు కూడా సరే, నొప్పి ఇప్పుడు ఇలా కూర్చున్న కొంతసేపు అయిపోయింది, ఇంకా నొప్పి వచ్చేస్తుంది, వెంటనే తీసేసి రిలాక్స్ అయిపోండి. వెంటనే తీసి రిలాక్స్ అయిపోయి ఒకసారి వేళ్ళని గీళ్ళని ఇలా అనుకుని మళ్ళీ ఒకసారి ఇలా అయిపోయి మళ్ళీ ఇట్లా అనుకుని కొంచెం రిలాక్స్ అయిపోయి ఇటు కాళ్ళని చేతులను ఆడించుకుని మళ్ళీ ఇట్లా కొట్టుకుని కొంత రిలాక్సేషన్ బాగా సర్క్యులేషన్ మళ్ళీ పెంచుకుని ఒకటే ఇలా కూర్చొని ఇది అయిపోయింది కదండి అలా చేసుకుని మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ అలవాటు చేసుకోండి. మళ్ళీ కూర్చోండి. ఇలా కూర్చోండి. ఎప్పుడు మీకు నొప్పి వచ్చినా అప్పుడు తీసేసి రిలాక్స్ అయ్యి మళ్ళీ కూర్చోండి. అలా చేయగా మీకు అలవాటు వచ్చేసి మీరు ఎంతసేపు అయినా కూర్చోగలిగే ఒక పరిస్థితికి మీరు వచ్చేస్తారు చక్కగా. సో ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ పీరియడ్లో వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది. సయాటికా ప్రాబ్లంకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుందండి. తర్వాత జాయింట్స్, లిగమెంట్స్ అవన్నీ కూడా చక్కగా ఫ్లెక్సిబుల్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ యొక్క జాయింట్ ఉంది, ఈ మోకాళ్ళ జాయింట్ దగ్గర మనం ఇట్లా మడిచి పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్పాండ్ అయ్యి అట్ ద సేమ్ టైం ఒకవైపు కంప్రెస్ అయ్యి రెండు పనులు జరుగుతూ ఉంటాయి. ఇలా సాగదీసినట్టు జరగటం వల్ల ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతూ వస్తుంది. అలాగే నడుము ప్రాంతాల్లో కూడా మనం స్టిఫ్గా పెట్టడం వల్ల ఇది ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా పైకి లేపుతాం బాడీని, ఇది వద్దన్నా ఇలా పైకి లేస్తాం, అప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అవడం వల్ల నడుము కూడా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతూ వస్తుంది. నడుము స్ట్రెంగ్తన్ అవడం అంటే గట్టిగా అవడం అంటే ఒక రిజిడ్ లాగా అవడం కాదండి, ఫ్లెక్సిబుల్గా అవడమే మనకి స్ట్రెంగ్త్ అయినట్టు లెక్క. సో నడుము ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, స్పైనల్ కార్డ్ ఫ్లెక్సిబుల్గా అవ్వడానికి ఈ ఆసనం చాలా హెల్ప్ చేస్తుందండి. ఇది మీకు అదేమంటారు, ఒక స్టిమ్యులేట్ చేస్తుంది స్పైన్ని చక్కగా, ఆ రీజన్ అంతా కూడా బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. స్పైనల్ కార్డ్ని మాత్రమే కాకుండా ఈ పెల్విస్ రీజియన్ని, అబ్డామన్ రీజియన్ని, ఇవన్నిటిని కూడా మీకు గాల్ బ్లాడర్ ఉంటుంది కదా, గాల్ బ్లాడర్ని అన్నిటినీ కూడా సరే అన్నీ ఒకసారి మీకు అంతా కూడా ఫ్రెష్ అప్ అవుతుంది. ఈ పోస్టర్లో కూర్చోవడం వల్ల దాని మీద కొంచెం ఒత్తిడి కలుగుతుంది, అట్ ద సేమ్ టైం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి కలిగి కొంచెం రిలాక్స్ అవుతుంది. అలా అవటం వల్ల అది స్టిమ్యులేట్ అవుతూ వస్తుంది. ఒకసారి మంచి స్టెబిలిటీ అయ్యి అది ఏమేమి పనులు చేయాలో చక్కగా ఆ పనులు అవి సక్రమంగా చేసుకుంటూ ఎంతో హెల్ప్ అవుతుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇట్లా కూర్చుని మీరు కొంచెంసేపు ఇలా మెడిటేషన్లో కూర్చున్నారంటేనే మీకు ఎన్నో విషయాలు మీకు బయట ఇదైపోతాయండి. తర్వాత మీకు ఎనర్జీ లెవెల్స్ బాడీ లోపల ఎంతో మీ ఎనర్జీ లెవెల్స్ మొత్తం డౌన్ అయిపోయి ఉంటాయి పనిచేసేసి. ఇలా వచ్చి కూర్చోవడం వల్ల మీ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ టక్మని పెరిగిపోతుంది, బాగా మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోతాయి. అది మాత్రమే కాకుండా మీకు బాడీ మెంటల్గా మీరు ఎంతో స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు. స్ట్రెయిన్ అయిపోయి వచ్చారనుకోండి, ఆ స్ట్రెస్ కూడా టక్మని ఇట్లా కూర్చోవడం వల్ల మీకు ఆ స్టిఫ్నెస్ దొరకడం వల్ల మీకు అలర్ట్నెస్ వచ్చి ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. స్ట్రెస్ కొంచెం బాగా తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుందండి. ఆ తర్వాత మీకు జ్ఞాపకం మర్చిపోతుంటారు అన్నీ.
జ్ఞాపకం లేకుండా అయిపోతుంది విషయాలు, ఇన్సోమ్నియా అని అంటారు. అటువంటి మీకు జ్ఞాపకం అన్నీ వదిలి మర్చిపోయేటువంటి విషయాలు కూడా మీకు చక్కగా ఈ దీనిలో కూర్చుని కొంతసేపు మెడిటేషన్ చేసుకున్నారంటే అది ఆ రోగం కూడా మీకు రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. ఇలా కొంతసేపు కూర్చుంటూ ఉండాలి. అలా కూర్చుంటే మీకు అవుతుంది. అది తర్వాత ఇంకొకటి, ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పాను. అలాగే వాళ్ళకి డెలివరీ బాగా ఈజీ డెలివరీ అవ్వడానికి ఇది కనుక పోస్టర్ బాగా అలవాటు చేసుకున్నారనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఈ పెల్విక్ రీజియను, ఈ జాయింటు, ఇక్కడ ఈ నడుము దగ్గర వచ్చే జాయింటు, అది ఇవన్నీ కూడా ఫ్లెక్సిబుల్ అయిపోయి మంచి ఎక్స్పాండ్ అయ్యి ఫ్రీగా ఉంటుంది కనుక, తర్వాత ఈ బాగా ఈ కింద ఉండేటువంటి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, ఈ 2 చక్రాలు కూడా మంచిగా యాక్టివేట్ అవుతాయి. అందువల్ల ఏమవుతుందంటే ఈ స్థలం ఇలా ఈ బేస్ వేసి ఇలా కూర్చోవడం వల్ల డెలివరీ అవ్వడానికి ఆడవాళ్ళకి చాలా హెల్ప్ అయ్యేటువంటి ఆసనాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి ఆసనం. ఎక్కువగా వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేసుకుంటుంటే వాళ్ళకి ఈజీ డెలివరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఇది చాలా. తర్వాత జాయింట్స్, అన్ని జాయింట్స్ మన బాడీ లోపల ఉండే అన్ని జాయింట్స్కి చక్కగా మంచి బలపరుస్తుంది. బలపరచడం అంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి సర్క్యులేషన్ని పెంచి అది మనకి కంప్లీట్గా హెల్ప్ అయ్యేటట్టు చేస్తుంది. తర్వాత భోజనం చేసేసి మనం ఉంటాం. భోజనం చేసినట్టే మనకి డైజెషన్ సరిగ్గా అవ్వలేదురా, డైజెషన్ అవ్వాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు చక్కగా ఈ ఒక్క పద్మాసనంలో వేసుకుని కొంతసేపు కూర్చున్నాం అనుకోండి, డైజెషన్ అంటే దీనికంటే ఇంకా మంచిది వజ్రాసనం డైజెషన్ అవ్వడానికి. కానీ ఇది కూడా మంచిది, మంచి ఆసనమే ఈ పద్మాసనం. అంటే వేయగలిగిన వాళ్ళు వేసుకుని కూడా కూర్చోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా వేసుకుని కొంతసేపు చిన్ముద్దలు వేసుకుని కొంతసేపు కళ్ళు మూసి కూర్చున్నారనుకోండి, మీరు భోజనం చేసిన తర్వాత కూడా ఏదైతే మీరు భోజనం తిన్నారో అది లోపలికి వెళ్ళి అది దాని పని అది బర్న్అవుట్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల అయితే క్రియేట్ అవుతుందో అది తిన్న ఆహారం వెళ్ళి బర్న్అవుట్ అయ్యి ఆ బర్న్అవుట్ అయింది ఎనర్జీ లెవెల్ కింద కన్వర్ట్ అయ్యి బ్యాడ్ మెటీరియల్ బ్యాడ్ లాగా వచ్చేసి మంచి మెటీరియల్ బ్లడ్లో కలిసి వేరే ఎక్కడెక్కడ ఏ పదార్థాలు ఎక్కడికి వెళ్ళాలో అక్కడంతా చక్కగా అవి వెళ్తూ అవి యాక్టివేట్ అయ్యి రీయాక్టివేట్ అవ్వడానికి అవన్నిటి కూడా ఈ పోస్టర్లో మీరు కూర్చున్నారంటే డైజెషన్ సిస్టమ్ మంచి డైనమిక్ డైజెషన్ సిస్టమ్ మీకు ఏర్పడుతుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి పద్మాసనంలో. మనం అనుకుంటాం ఒక ఆసనం సింపుల్గా ఒక ఆసనమే కదని, ఈ ఒక్క ఆసనం మూలంగా ఎన్ని బెనిఫిట్స్ మనకు ఉన్నాయి చూడండి. ఆధ్యాత్మికంగా లాభాలు ఉన్నాయి, మనకి శారీరకంగా లాభాలు ఉన్నాయి, లోపల ఉండేటువంటి రోగాలకి సంబంధించిన దానికి ఇది ఉన్నాయి. తర్వాత ఈ ఆసనం వల్ల కొన్ని మీకు ప్రాణాయామాలు క్రియలు కూడా చేయొచ్చు అని చెప్పాను. ఈ ప్రాణాయామాల క్రియలు అంటే దీనిలో కూర్చుని కపాలభాతి అని ఒక క్రియ ఉంటుందండి. యాక్చువల్గా అది ప్రాణాయామ కింద అందరు ఇప్పుడు చెప్పేస్తున్నారు, ప్రాణాయామం లాగానే అందరూ భావించి చేసుకుంటున్నాం. కానీ అలాంటి ఒక దీన్ని అది క్రియ కింద వస్తుంది. బట్ అయినా దాన్ని ప్రాణాయామం కింద చెప్తున్నారు, పర్వాలేదు. ఈ ప్రాణాయామం కింద చేసే దానిలో కపాలభాతిలో కూడా మీరు కపాలభాతి అనేది ఏంటంటే ఒక ఫోర్స్ఫుల్గా మనం అప్లై చేసేటువంటి మెథడ్. ఆ మెథడ్ని అప్లై చేసేటప్పుడు బాడీ కదలకూడదు అంటే ఏంటి, కింద మీద అయిపోతుంది, ఇంకే అయిపోతుంది. గాలి ఇలా మనం గాలి వదిలి చేస్తాం. అలా వదిలి చేసేటప్పుడు గాలి మొత్తం అంటే బాడీ అంతా కదులుతూ ఉంటుంది. ఈ ఒక్క ఆసనం వేసినప్పుడు స్టర్డీగా అంటే ఎట్టి కదలిక లేకుండా గట్టిగా లాగి పట్టి కింద ఒక గట్టిగా నట్ బోల్ట్ వేసి టైట్ చేసేస్తే ఎలాగైతే కదలకుండా ఉంటుందో అలా నట్ బోల్ట్ వేసి టైట్ చేసినట్టుగా ఈ పద్మాసనం ఏం చేస్తుంది, ఆపేస్తుంది మొత్తం. అంత ఫిర్మ్గా అది మనం కాపాడుతుంది. అందువల్ల ఆ ప్రాణాయామ క్రియ చేయడానికి కూడా ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. తర్వాత మీకు యోగముద్ర అని ఒక ఆసనం ఉంది. యోగముద్ర ఆసనానికి కూడా ఈ పద్మాసనం వేసుకుని పద్మాసనం మూలంగా చేతులు వెనకాల కట్టుకుని తలని కింద తీసుకొచ్చి ఇలా పెడతాం. ఆ ఆసనం చేయడానికి కూడా ఈ ఆసనం బాగా వస్తేనే అది బాగా చేయడానికి పనికి వస్తుంది. సో ఒక్కొక్కటి ఇంటర్లింక్డ్ అనమాట. ఈ వేరే ఆసనాలు చేయడానికి కూడా ఈ ఆసనం బేస్ వచ్చి ఉంటేనే మనం అది చేయడానికి అవుతుంది అన్నది ఉంటుంది కనుక. సో ఈ పద్మాసనం వేరే ఆసనాలకి హెల్ప్ అవుతుంది, వేరే ప్రాణాయామాలకి హెల్ప్ అవుతుంది, మెడిటేషన్కి హెల్ప్ అవుతుంది, శాంతానికి హెల్ప్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీకి హెల్ప్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ అవుతుంది, బ్రీతింగ్ సిస్టమ్కి హెల్ప్ అవుతుంది, మంచిగా ఆహ్లాదంగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఎన్నో బెనిఫిట్స్ దీనిలో మనకు ఉంటాయి. ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ ప్రాబ్లంకి డెలివరీ ఈజీ డెలివరీ అవ్వడానికి ఇన్ని బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. మరి ఎందుకు మనం ఈ ఆసనం వేసి ప్రాక్టీస్ చేసుకోకూడదండి?
రెగ్యులర్గా మన జీవితంలో ఈ ఆసనాన్ని వేసుకుందాం, చక్కగా మనం ప్రాక్టీస్ చేసుకుందాం. ఈ ప్రాక్టీస్ని ఏదైతే ఉందో ఈ ప్రాక్టీస్ని రెగ్యులర్ మన జీవితంలో భాగం కింద చేసేద్దాం. దానిలో వచ్చేటువంటి ఆనందాన్ని అనుభవిద్దాం. ఆనందాన్ని అనుభవించడమే కాకుండా అప్పుడు అనుభవించిన మూలంగా రోగాలను దూరం చేసుకుందాం. అందరూ సరే ఎటువంటి రోగాలు లేకుండా ఆనందంగా బతకడానికి సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలి. ఈ యొక్క ఆధ్యాత్మిక ఛానల్ని నేను చెప్తున్న విషయాల్ని ప్రతిరోజు దయచేసి అందరూ కూడా దీన్ని ఒక్కసారి ప్రాక్టీస్లో మీరు పెట్టుకుని దీన్ని నేర్చుకుని దాన్ని అభ్యసించుకుని మరి ప్రాక్టీస్లో పెట్టుకుని మీ రోగాలు మీ దీని నుంచి బాధ నుంచి బయటపడి చక్కగా మీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. వెళ్ళాలి అని కోరుకుంటూ ఈ నారాయణ గురు నమస్కారం అండి.